ప్రైజ్ ద లార్డ్. ఒకరోజు నా తండ్రి గారు పాస్టర్ ఎన్ మాథ్యూ గారు నాకు ఒక మంచి జ్ఞానోపదేశం చేసినారు. నేను చాలా హడావుడి యవనస్త్రాలుగా ఉన్నప్పుడు ఈ పని చేయాలి ఆ పని చేయాలి. అప్పుడు బ్యాంక్లో పని చేస్తున్నాను, పిల్లలు కూడా ఉన్నారు. చాలా హడావుడిగా బిజీగా పనులు చేస్తుంటే ఒకరోజు వచ్చి గో స్లో బట్ స్టడీ, నిదానమే ప్రధానం. నువ్వే పని చేసినా దేవుని చిత్తాన్ని కనుక్కొని ముందుకు అడుగు వేయాలి, ఎవరిని ఓవర్టేక్ చేయకూడదని చెప్పినాడు. నాకు అప్పుడు సరిగా అర్థం కాలే, ఓవర్టేక్ ఏంటి అనుకున్నాను. అంటే ఎవరినో చూసి వాళ్ళలాగా ఉండాలి, వాళ్ళకంటే ఎక్కువ సేవ చేయాలని అలాంటి పిచ్చి భ్రమలో ఉండకూడదు. నీకు ఇచ్చిన పని సరిగ్గా చేస్తూ నువ్వు ముందుకు వెళ్ళాలి. త్వరగా కీర్తి రావాలి, పేరు రావాలి, ప్రశంస రావాలి, అందరూ గుర్తింపు చేయాలని కూడా కోరకూడదు. అట్టి కోరికలన్నీ మరి తప్పు. దేవుని సన్నిధిలో దేవుడు మనకి ఇచ్చిన పని నిమ్మళంగా నిదానంగా దేవుని చిత్తం తెలుసుకుంటూ ముందుకు సాగాలి. రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్స్ ఎందుకుందో తెలుసా అని అడిగినాడు. నాకు నిజంగా తెలియలేదు స్పీడ్ బ్రేకర్స్ ఎందుకు పెడతారని. చాలా సంవత్సరాల క్రితం కదా, నాకు అంత జ్ఞానం లేకుండింది. అప్పుడు మా నాన్నగారు చెప్పినారు, స్పీడ్ బ్రేకర్స్ ఎందుకు పెడతారంటే అతి వేగంగా వెళ్ళే వాహనాలు అదుపు తప్పి ఎక్కడ ప్రమాదానికి గురి కాకుండా కొద్దిగా బ్రేక్ మధ్యలో బ్రేక్స్ పెడతారు, స్పీడ్ బ్రేకర్స్. అప్పుడు వాళ్ళు సరి అయిన క్రమంలో ముందుకు వెళ్తారు, అందుకొరకే పెడతారు అని అడిగినారు. అయితే యూ హ్యావ్ టు స్టాప్, లుక్ అండ్ ప్రొసీడ్. కొన్నిసార్లు ఆగాలి, మరి ఆలోచించాలి, సాగిపోవాలి. ఏదైనా తొందరగా దొరికిన దీవెన అది దీవెన కాకుండా అయిపోతుందని ఒక వాక్యం కూడా నాకు చెప్పినారు. సామెతల గ్రంథం 20:21 మొదట బహుత్వరితంగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన ఉండకపోవు. అంటే దీవించబడాలంటే కూడా చాలామందికి హడావుడి ఉంటుంది కదా, తొందరగా నేను దీవింపబడాలి, తొందరగా నేను అది సాధించాలి, ఇది సాధించాలి. దేవునికి ప్రతిదానికి ఒక సమయం ఉందని అంటాడు. ఆ సమయంలో మనము అన్నీ చేసి ముగించడానికి ఉన్న శక్తి, ఆరోగ్యం, స్తోమత్తు, తలాంతు, ఆయుస్సు అన్నీ దేవుడే చూస్తుంటాడు. చిత్తశుద్ధితో మనం చేసే పనులను దీవించేది దేవుడే కానీ మరి ఒకరు కారు. దేవుడి మాటను దీవించును కాక. ఆమేన్. God bless you.